శుభోదయం క్రీస్తు జన్మదినం. రాజుల నేలేరా రాజు వెలసెను పశువుల పాకలో పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో. చిన్న ప్రార్థన చేసుకొని కేక్ కటింగ్ చేస్తూ పాడదాం. సహోదరు లింగక్క గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు అక్క. ఇక కేక్ కటింగ్ చేసుకుంటూ పాడదాం. అందరం కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రేమగల తండ్రి, కృప కలిగిన యేసయ్యా నీ కొందనాలు స్తోత్రములు నాయన. ప్రారంభం మొదలుకొని నా ప్రభువా ఈ క్రిస్మస్ పండుగ నాయన ప్రపంచమంతా జరుపుకుంటున్నారు నా ప్రభువా, నీకు స్తోత్రములయ్యా. ప్రతి నోట నీ మాట ఉంచినందుకు నీ కొందనాలు స్తోత్రములు నాయన. నాయన ఈ పండుగను నా ప్రభువా తండ్రి మీరు ఎంతో ఆశ్చర్యకరంగా జరిగించినందుకు వందనాలు స్తోత్రములు నైనా. ప్రారంభం నుంచి ఇంతవరకు మీరు కాచి కాపాడినైనా ప్రతి విషయంలో నా తండ్రి మీరు ముందుండి జరిగించినందుకు వందనములు నా ప్రభా. నా తండ్రి కేక్ విషయంలో కూడా తండ్రి సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకునండి నా ప్రభా. తండ్రి నీకు వందనాలు స్తోత్రములు నాయన. ఇలాంటి నాయన క్రిస్మస్లు మా జీవితంలో నా ప్రభా నిత్యము నాయన చేసుకొని క్రిస్మస్ ఆరాధనలు ఎల్లప్పుడూ నిత్యము నా ప్రభా అయ్యా మీరు మరవక ఎడవక ఎడతగక ప్రార్థించే వారికి నాయన మా సంఘాన్ని అంతటిని మీరు జ్ఞాపకం చేసుకోమని నా తండ్రి ఇలాంటి నాయన క్రిస్మస్ పండుగలను ఎన్నో మా జీవితాల్లో జరుపుకోవాలని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని వచ్చిన ప్రతి బిడ్డని మీరే నాయన మీరే రక్షించి కాపాడి నాయన అయ్యా ఇలాంటి నాయన క్రిస్మస్లు మా జీవితంలో నాయన నిత్యం చేసుకునే కృపను నాకు మాకు అందరికీ దయచేయమని యేసు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. థాంక్యూ. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. అందరూ అనొచ్చు కదా, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. జై బోలో యేసు మహారాజుకి, పాపుల రక్షకుడైన యేసు ప్రభువునకి జై బోలో యేసు మహారాజుకి. రాజుల నేలే రాజు వెలసెను పశువుల పాకలో పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో. రాజుల నేలే రాజు వెలసెను పశువుల పాకలో పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో. భయము లేదు మనకిలలో జయము జయము జయమహో. భయము లేదు మనకిలలో జయము జయము జయమహో. ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం. ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. హల్లెలూయా. మంచిది. ఇక చివరి ప్రార్థన చేయబోయే ముందు ఒక పాట పాడుకొని దేవుని గణపరుద్దాం. జ్యోతి, శ్రావణి, శాంతమ్మ వచ్చి ఒక పాట పాడతారు. ఒక పాట పాడు.